భాగ్యనగరం బోనమెత్తింది. సిటీ అంతటా వైభవంగా బోనాలు జరిగాయి. వాడవాడన అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. బలిహరణం, అభిషేకాలు, ఒడిబియ్యం, సారెతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు డప్పు చప్పుళ్లు, పోతురాజు విన్యాసాలు, శివసత్తుల ఆటలతో ధూమ్ధామ్గా బోనాలు జరిగాయి. ఇక లాల్ దర్వాజా సింహవాహిని ఆలయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సందడి ఏ విధంగా ఉంది బోనాలకు సంబంధించి? ఉదయం నుంచి మనం చూసాం, పెద్ద ఎత్తున భక్తులందరూ మహిళలు బోనాలు సమర్పిస్తే ఇప్పుడు మాత్రము సాధారణ భక్తులు భారీగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే అమ్మవారి పరిసర ప్రాంతాలు కూడా భక్తజన సందోహంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. సాధారణ భక్తుల దర్శనం కొరకు మొత్తం క్యూ లైన్లలో కూడా మెల్లమెల్లగా అందరినీ పంపిస్తున్నారు. అయితే సింహవాహిని అమ్మవారి దగ్గర మరొక ప్రత్యేకత ఉంటుంది. బోనాల సందర్భంగా ఇక్కడ శాంతి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో పంటలు కానీ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటూ ఈ శాంతి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. శాంతి కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేస్తున్నారు. అయితే శాంతి కళ్యాణం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి రేపటికి సంబంధించి రంగం, భవిష్యవాణి, ఘటాల ఊరేగింపు, ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. గోల్కొండ నుంచి మొదలైనటువంటి బోనాల జాతర ఈ రోజు పాతపట్నంకు చేరుకుంది. పాతపట్నం మొత్తం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు, చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారు కానీ, ఉప్పుగూడ మహంకాళి దేవాలయం కానీ, ఇటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు కానీ, అన్ని దేవాలయాలు, ఈ చుట్టుపక్కల ఉండే దేవాలయాలలో కూడా భక్తులు ఎంతో ఆనందంగా, సంతోషంగా బోనాల ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నారు. ఇసుకరేస్తే రానంత జనం కూడా సాయంత్రం అవుతున్న మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణంగా అమ్మవారిని దర్శించుకునేందుకు జంట నగరాలతో పాటు ఇతర ఈ చుట్టుపక్కల ఉండే జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరుగుతుంది. మనం ఒకసారి ఇటు విజువల్ లో చూడొచ్చు. ఇదే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయము. ఇక్కడ నుంచి వేద పండితులు శాంతి కళ్యాణానికి సంబంధించినటువంటి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను కూడా ఇప్పుడే బయటకు తీసుకొని రావడం జరుగుతున్నది. మరి కాసేపట్లో కళ్యాణాన్ని ఇక్కడ ప్రారంభిస్తారు. ఘటానికి సంబంధించి అమ్మవారి ఘటాన్ని కూడా ఇప్పుడు బయటకి తీసుకురావడం జరిగింది. ఘటానికి సంబంధించి అమ్మవారికి ప్రత్యేకంగా శాంతి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులందరూ పెద్ద ఎత్తున మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంకాలం కూడా క్యూ లైన్లు ఏవైతే ఏర్పాటు చేశారో అన్ని క్యూ లైన్లో కూడా భక్తులు కిక్కిరిసిపోయినారు. కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంతసేపు అయింది లైన్? అర్ధగంట సేపు అవుతుంది. మేము బాగా మంచిది చూస్తాకు. ఇది ఫస్ట్ సైడ్ నేను వచ్చి చెన్నై నుంచి వస్తున్నా. అవును, ఇదే ఫస్ట్ సైడ్ వస్తున్నా. నేను ఇప్పుడే చూస్తాను బాగుంది, మంచిగా ఉంది. ఇదే ఫస్ట్ సైడ్ వస్తున్నా, చాలా బాగుంది. మళ్ళీ రావాలని ఉంది మాకు. నేను లోకల్ హైదరాబాద్. అన్ని మంచిగా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్ देयर ड्यूटीज वेल. मैं बेगम बाजार हैदराबाद से हूँ। मैं माता के पास बहुत ही शानदार तरीके से माता का श्रृंगार किया गया है और माता जो हमारे साउथ की सबसे बड़ी शिवपुरी महाकाली माता है, उनके आशीर्वाद से बहुत बढ़िया हो रहा है और व्यवस्था भी सबसे अच्छा है, बढ़िया है. धन्यवाद. సో అది చూస్తున్నాం మనము. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. తమిళనాడుకు సంబంధించినటువంటి భక్తులు, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి శాంతి కళ్యాణానికి సంబంధించినటువంటి ఘటాన్ని ఇప్పుడు ఇక్కడ వేదిక వద్దకు తీసుకెళ్తారు. వేదిక వద్ద వేద పండితులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత దాదాపు గంట నుంచి గంటన్నర సేపు అమ్మవారికి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణముకు సంబంధించి కూడా భక్తులు పెద్ద ఎత్తులో పాల్గొంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా సింహవాహిని మహంకాళి దేవాలయంలో శాంతి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తుంటారు. వేలాదిగా భక్తులైతే తరలివచ్చి ఈ కళ్యాణాన్ని
చూసేందుకు వస్తారు. ప్రత్యేకంగా మనం బోనాల ఉత్సవాలు చూస్తే లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయ ప్రాంగణంలోనే ఈ కళ్యాణం జరుగుతుంది. మరోపక్క భక్తులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయంత్రము 3 నుంచి 4 గంటల వరకు చాలా వరకు విఐపి మూవ్మెంట్ ఉండే. సాయంత్రం 4 గంటల వరకు విఐపిల తాకిడి పెద్ద ఎత్తున ఉండే. 4 తర్వాత కూడా కొంత బోనాలు తీసుకొస్తున్నటువంటి మహిళల సంఖ్య తగ్గింది. ఈ చుట్టుపక్కల ఉన్నటి వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలను దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే బోనాల పండుగ అంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది భాగ్యనగరమే. దాంట్లో ముఖ్యంగా పాత బస్తీకి సంబంధించిన బోనాలు జరుగుతున్నాయంటే చరిత్రకు సంబంధించి ఎన్నో సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు కనుక ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరడంతో పాటు వారు అనుకున్నది జరుగుతుంది అని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. మొత్తంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బందులు లేకుండా కూడా ఎంతో ఆధ్యాత్మికంగా కన్నుల పండుగ కూడా బోనాల ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. అమ్మవారి ప్రధాన ఆలయ దర్శనానికి సంబంధించి విఐపీలకు కానీ భక్తులకు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఒకసారి క్యూ లైన్ లో మనం చూడొచ్చు. చాలా వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులైతే ఇక్కడ వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. లాల్ దర్వాజా పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండిపోయినాయి. మరోపక్క పోతురాజుల విన్యాసాలు కానీ శివశక్తుల విన్యాసాలు కానీ ఇవన్నీ కూడా చూసేందుకు చిన్నపిల్లల్ని తీసుకొని అనేక మంది కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. అయితే శాంతి కళ్యాణం అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. కళ్యాణం తర్వాత కూడా సాధారణంగా భక్తులకు అనుమతిస్తారు. రాత్రి 12 గంటల వరకు కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది కలగకుండా కన్నుల పండుగగా బోనాల జాతర అయితే కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ కళ్యాణం పూర్తయిన తర్వాత రాత్రి మళ్ళీ సాధారణ భక్తుల దర్శనం అయితే ఉంటుందని చెప్పి ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి అంటే ఉదయం 4 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఏ చిన్న సమస్య రాకుండా చాలా సంతోషంగా భక్తులైతే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శాంతి కళ్యాణం అదే విధంగా రేపు రంగం కానీ భవిష్యవాణి కానీ ఇతర ఘటాల ఊరేగింపు కానీ పోతురాజుల విన్యాసాలు కానీ ఇవంతా కూడా ప్రక్రియ రేపు జరగనుంది. మొత్తంగా కూడా బోనాల జాతరకు సంబంధించి అయితే వివిధ రాష్ట్రాలతో పాటు మన జంట రగనాల నుంచి పెద్ద ఎత్తున ఈ రోజు అయితే ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. రాత్రి అవుతున్న కొద్ది కూడా భక్తుల సంఖ్య పెరుగుతున్నది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. సాధారణ భక్తులకు సంబంధించి కూడా చాలా వరకు తొందరగా పంపించాలని చూస్తున్నప్పటికీ విపరీతమైనటువంటి రద్దీ ఉండడంతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పోలీస్ శాఖ కూడా సమన్వయం చేసి పార్కింగ్ కానీ సెక్యూరిటీ విషయంలో కానీ ఇటు మున్సిపల్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ సమన్వయంగా పనిచేస్తూ ఎంతో ఆనందంగా ఈ బోనాల జాతరను అయితే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. మొత్తంగా కూడా భక్తులైతే చాలా సంతోషంగా సింహవాహిని అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. శ్రవంతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.